వేల కోట్లు పెట్టి సినిమా తీసి టికెట్ల రేట్లు పెంచుకోవటానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవటం మంచి పద్ధతి కాదన్నారు సిపిఐ నేత నారాయణ. 1000 కోట్లు ఖర్చు చేసి సినిమా తీస్తే 2000 కోట్లు వసూలు చేస్తున్నారని అన్నారు. అటువంటప్పుడు ప్రభుత్వం టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలని ప్రశ్నించారాయన. 100 రూపాయల టికెట్ను 1000 రూపాయలు చేయాల్సిన అవసరం ఏమిటన్నారు నారాయణ. అయితే దానికి నష్టాలు వస్తున్నాయి, అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 కోట్లు 1000 కోట్లు 2000 రూపాయలు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల చేత భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వసూలు ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకొని ప్రయత్నిస్తారు, ఎక్కువ టికెట్లు అమ్మడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వంతో ప్రోత్సాహాలు పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. ఇది ఒకవైపునేమో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చి అంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహించాక జనం దోపిడీ, ప్రజలు దోపిడీ చేసి వాళ్ళు లాభాలు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నిర్మాతలు కానీ